అబ్బబ్బబ్బా టేస్ట్ మాత్రం క్రేజీ ఉంది. 5 minutes లో టేస్టీ పిజ్జా ఎట్లా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేసా. ఫస్ట్ కొంచెం పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బేసన్ పిండి, కార్న్ ఫ్లవర్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేయకుండా ఓన్లీ కర్డ్ తోటి మంచిగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కార్న్ ఫ్లవర్ యాడ్ చేసినాం కాబట్టి ఈ పన్నీర్ స్లైసెస్ చాలా క్రిస్పీగా అనిపిస్తాయి తినేటప్పుడు. ఇప్పుడు పిజ్జా బేస్ తీసుకొని దానిపైన కొంచెం మయోనీస్ ఇంకా పిజ్జా సాస్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ వేసుకొని దానిపై నుంచి ఆనియన్ పీసెస్ ఇంకా క్యాప్సికమ్ తోటి డెకర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్లీ పై నుంచి చీజ్ అయితే యాడ్ చేసేస్తున్నా. చీజ్ నేను కొంచెం ఎక్కువనే తింటా కాబట్టి ఎక్కువ వేసేస్తున్నా. ఇంకా మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేను. పై నుంచి అయితే ఇట్లా సాస్ తోటి డెకర్ చేసి అంతే. ఇంకా ఓవెన్ లో ఒక 40 seconds పెట్టినామంటే మన పిజ్జా రెడీ అయిపోతుంది. ఓవెన్ లేకపోతే మీరు స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మన పిజ్జా రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ మాత్రం క్రేజీ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.